చిన్నపాటి గ్రామం నవీన్పల్లె. ఆ గ్రామంలో సుమన్ మరియు రమేష్ అనే ఇద్దరు స్నేహితులు. వాళ్ళు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. ఏ పని అయినా కలిసి చేసేవారు. సుమన్ చాలా బుద్ధిమంతుడు, చదువులో ప్రతిభావంతుడు. రమేష్ కాస్త సున్నితమైన వ్యక్తి, కానీ మనసున్నవాడు. సుమన్ మరియు రమేష్ చిన్నప్పటి నుండి చాలా కలిసి ఉంటారు. వారు ఒకరికొకరు అండగా ఉంటారు. సుమన్కి మంచి చదువులో మంచి మార్కులు వచ్చి అతనికి ఒక నగరంలోని పెద్ద కళాశాలలో చేర్పు వచ్చింది. రమేష్ కూడా సుమన్తోనే వెళ్లాలని కోరుకున్నాడు. కానీ అతని కుటుంబ పరిస్థితులు అనుకూలించలేదు. సుమన్ నగరానికి వెళ్లి తన చదువును కొనసాగించాడు. అతను అక్కడ కొత్త స్నేహితులను కలుసుకున్నాడు. కానీ రమేష్తో ఉన్న స్నేహం ఎప్పుడూ గుర్తుండేది. ఒకరోజు రమేష్ నుండి ఒక లేఖ వచ్చింది. సుమన్, నాకు మీ సహాయం చాలా అవసరం. మా కుటుంబ పెద్ద ఆర్థిక సంక్షోభంలో ఉంది. నా చదువు ఆగిపోయింది అని రాసింది. సుమన్ ఆ లేఖ చూసి వెంటనే రమేష్ వద్దకు వెళ్ళాడు. రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాడు. సుమన్ తన ఖర్చులన్నీ తగ్గించి రమేష్ చదువులకు డబ్బులు పంపించేవాడు. రమేష్ చాలా కృతజ్ఞతలు తెలిపాడు. సుమన్, నువ్వు నాకు నిజమైన స్నేహితుడివి. నీ సహాయం లేకపోతే నేను నా చదువును కొనసాగించలేను. రమేష్ సుమన్ సహాయంతో తన చదువును పూర్తి చేసి ఒక మంచి ఉద్యోగం పొందాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సుమన్ కూడా తన నగరతర రంగంలో మంచి విజయాన్ని సాధించాడు. ఇద్దరూ తమ జీవితాలలో ముందుకు సాగారు. కానీ వారి స్నేహం మాత్రం అలాగే మిగిలింది. ఒకరోజు సుమన్ మరియు రమేష్ ఒక చిన్న గుడి వద్ద కలుసుకొని వారి గతాన్ని గుర్తు చేసుకున్నారు. సుమన్ అన్నాడు, రమేష్, మన స్నేహం నాకు ఎప్పుడూ బలంగా ఉంటుంది. నీతో ఉన్న అనుబంధం నాకు ఆనందం. రమేష్ చిరునవ్వుతో, స్నేహం అంటే కేవలం కలిసి ఉండడం కాదు, అది ఒకరికొకరు అండగా ఉండడం, కష్టాలను కలిసి ఎదుర్కోవడం. నువ్వు నాకు ఎప్పటికీ నిజమైన స్నేహితుడివి. సుమన్ మరియు రమేష్ తన స్నేహం నుండి ఎన్నో పాఠాలను నేర్చుకున్నారు. వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా, ఆనందంగా మరియు విజయవంతంగా ఉంటారు. స్నేహం అనేది ఒక బలమైన అనుబంధం. అది మనకు ప్రేరణ, స్ఫూర్తి మరియు సంతోషాన్నిస్తుంది. సుమన్ మరియు రమేష్ స్నేహం మనకు చూపించింది స్నేహం అంటే ఒకరికొకరు అండగా ఉండడం, ఒకరి కష్టాలను కలిసి ఎదుర్కోవడం. నిజమైన స్నేహం ఎప్పుడూ మనకు మార్గదర్శకం చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద స్మైల్ స్క్వేర్ ఛానల్. బై బాయ్.